కూర్చున్న అందరూ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో, మీ యొక్క చప్పట్లతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క అద్భుతమైన పాట తరాలు మారిన పెద్దలకి తెలుసు, పిన్నలకి తెలుసు, ప్రతి తరానికి తెలిసినటువంటి పాట. రానున్న తరం వారు కూడా ఎంతో అద్భుతంగా ఏక కంఠంతో గానం చేసేటువంటి ఆ గీతం మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని గీతం. తరాలు మారే కొద్దీ, పిల్లల జనరేషన్స్ మారే కొద్దీ స్వాతంత్ర సమర యోధులు ఎవరు అంటేనే చెప్పలేని పరిస్థితుల్లో అసలు ఒక వ్యక్తి ఇలా ఉంటారు, లేదా శ్రీరాముడు ఇలా ఉంటారు, శ్రీకృష్ణుడు ఇలా ఉంటారు, లేదా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలా ఉంటారు, కట్టబ్రహ్మన్ ఎలా ఉంటారు, విశ్వామిత్రుడు ఎలా ఉంటారు, వాల్మీకి ఇలా ఉంటారు, బ్రహ్మ ఇలా ఉంటారు అని ప్రతి ఒక్కరికి చూపించినటువంటి ఆయన రూపాన్ని చూస్తేనే ఓకే శ్రీరామచంద్రమూర్తి ఇలా ఉంటారన్నమాట, ఓకే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా ఉంటారన్నమాట, ఓకే వాల్మీకి మహర్షి ఇలా ఉంటారన్నమాట అని ఏ ఒక్కరికి వాళ్ళ యొక్క ముఖాలు తెలియదు. కానీ దైవములైన, పౌరోహితులైన, గొప్ప గొప్ప ఋషులైన ఎవరి పేరు చెప్పినా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఏకైక ముఖం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నగారు ఎన్టీ రామారావు గారి యొక్క ముఖము మాత్రమే కనపడుతుంది. ఆయన్ని చూస్తే శ్రీరాముడిని చూసినట్టే, ఆయన్ని చూస్తే శ్రీకృష్ణ పరమాత్ముడిని చూసినట్టే, ఆయన్ని చూస్తే బాలురేమి, వృద్ధులేమి, పండిత పామర తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. రైట్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు చడిపిస్తే, మానవతుల మాంగల్యం మరుట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. జంతుకు కట్టాలి రచిస్తూ నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి.
తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ముడెవడికి వచ్చరా బడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్రని పుల దండ్ర గొడ్డని పన్ను గడతది చూడరా అన్నామన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్తల మెట్టి మరపి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిగాడు గగన సిగల గెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి ఒకసారి పెద్దలందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. రైతు మంత్రి గారికి అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి పాట అజరామరం. ఆ పాటలో రంగస్థల నటులు సినిమా నటులు చేయటం వేరు. ఎమ్మెల్యేలుగా ఎంతో కష్టమైనటువంటి పనిలో ఉండి రిహార్సల్స్కి కూడా రాని వాళ్ళు ఇలా చేశారంటే రిహార్సల్ టైం ఇవ్వలేదు సార్ మాకు. తమరు ముందే ఉన్నారు. రాత్రికి రాత్రే మా చీఫ్ విప్ గారు ఈ పాట పెట్టాల్సిందేనంటే అప్పటికప్పుడు వర్ల కుమార్ రాజా ఛత్రపతి శివాజీ అభివాదం చేయండి సార్. సునీల్ గారు, సుభాష్ చంద్రబోస్, మంత్రి గారు కందుల దుర్గేష్ గారు ఇంతకుముందు వచ్చారు. ఇప్పుడు వీరపాండ్య కట్టబొమ్మన, మంత్రి సుభాష్ గారు, అల్లూరి సీతారామరాజు, నందమూరి తారక రామారావు గారు, సిపి శ్రీ జీవి ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఎవరొకళ్ళు ఇది తీసేసేయండి. ఒక చక్కటి పాటకి అద్భుతమైనటువంటి నటన చాతుర్యాన్ని చూపించారు మన మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు. ఒక్కసారి అభినందనలు. తర్వాత మన ముందుకి విచ్చేయనున్నారు శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు సునీల్ గారు. మీరు ఏ సోషల్ మీడియాలో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ట్విట్టర్లో చూసినా సింగర్ సునీతను డామినేట్ చేసేసిన ఎమ్మెల్యే, పాటతో అదరగొట్టిన ఎమ్మెల్యే, అసలు ఆయన పాట వింటే ఎవరైనా అబ్బా అనాల్సిన ఎమ్మెల్యే అనే థంబ్నైల్స్ అన్న శీర్షికతో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మన కళ్ళ ముందే ఉన్నారు. సుందరపు విజయ్ కుమార్ గారు
సో ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన పాటతో పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అన్నారు పెద్దలు. అంటే పశువులనైనా శిశువులనైనా కదిలించగలిగేది పాట మాత్రమే. శాసనసభ్యులుగా మాత్రమే కాకుండా అద్భుతమైన సంగీత కళాకారుడుగా ఆయన పాట పాడడానికి ముందుకు రావడం ఎంతో సుందరపు సంతోషం. విజయ్ కుమార్ గారి గాత్రం ఇప్పుడు మనందరినీ కరిగిస్తుంది, ఆనంద డోలికలో తెలియాడిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాడవలసిందిగా సమనీయంగా కోరుతున్నాం. ఓకే.